ఆయన ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేయడానికి కుట్ర జరుగుతుందంట, నిజమేనా సార్? ఎవరినండి? జగన్మోహన్ రెడ్డి. ఎట్లా డిస్క్వాలిఫై చేస్తామండి? 60 days కంటిన్యూగా రాకపోతే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుందని డిప్యూటీ స్పీకర్ చెప్పారు. మళ్ళీ ఆయన ఎందుకు రావట్లేదు అసెంబ్లీకి? గుర్తించట్లేదు సార్. ఆయన రావాలి కదా, ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలి స్వామి? ఆయన గుర్తించట్లేదు. కొంతమందికి ఇది చేసాము ఇది చేసాము. బట్ ఈజ్ డ్యూటీ బౌండ్ టు కమ్. కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా. ప్రతిపక్ష నేతగా మీరు గుర్తిస్తే ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి? ప్రజలు గుర్తించాలి కదండి. ఇప్పుడు ఆయన అన్నారు కదా, గతంలో 4 ఎమ్మెల్యేలు అనుకుంటా, 4 ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో. మళ్ళీ ఆయన మర్చిపోయారా? అయితే టెక్నికల్గా 60 రోజులు రాకపోతే బాగుంది అంటారు మీరు. వాస్తవంగా నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను. ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను. నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి. కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు. అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి. నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా చాలా రెస్పాండ్ అవుతుంది సబ్జెక్ట్.